విజయనగరం జిల్లాలో హ్యాపీ స్ట్రీట్ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. నిత్యం రద్దీగా ఉండే లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు ఆట స్థలంగా మారిపోయింది. చిన్నారులు మొదలు పెద్దల వరకు ఆటపాటలు, డాన్స్లు, యోగాతో సందడి చేశారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కూడా చిన్న పిల్లల్లా మారిపోయారు. విల్లు ఎక్కుపెట్టి తన విలువిద్య ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. ఏపీ టూరిజం ప్రవేశపెట్టిన హ్యాపీ స్ట్రీట్ ను హెరిటేజ్ పట్టణం విజయనగరంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. హ్యాపీ స్ట్రీట్ తో ప్రజలు మంచి ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని పంచుకునేలా రూపొందించారు. చిన్నారులు స్కేటింగ్లు, సైక్లింగ్, ఫుట్బాల్, విలువిద్య విన్యాసాలు, కరాటే ప్రదర్శనలు, ఆటలు, పాటలు, యోగా ప్రదర్శనలతో లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డు కొత్త శోభను సంతరించుకుంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సైతం తన హోదాను పక్కన పెట్టి విలువిద్యను ప్రదర్శించారు. అటు గజపతి నగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు, కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ ఎల్కేవి రంగారావులు ఆటలతో ఎంజాయ్ చేశారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయంటున్నారు కేంద్ర మంత్రి. 13 వారాల పాటు జరిగే ఈ ఈవెంట్ను సక్సెస్ఫుల్ చేయాలన్నారు. మనం అందరూ ఉండాలి. దేశం ఆనందంగా ఉంటే ముందు వెళ్తూ ఉంటుంది. ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. మంచి ఆలోచనలు ఆ దేవుడు మమ్మల్ని కలిగించాలి. మా ఉద్దేశం మంచి ఆలోచనలు వచ్చి ఇప్పుడు తల్లిదండ్రులు వారి పిల్లలతో, వారి తాత నాయనమ్మలతో ఇక్కడ వచ్చి కాస్త ఆనందం ఒకరు పంచుకుంటూ, ఎందుకంటే పంచుకుంటే అది ఒక అందం. దాంట్లో ఏదైనా మనం అందరు ఆనందంగా ఉండాలి. మనం ఒకరు ఆనందం పంచుతూ ముందు వెళ్దామని మీకు అందరికీ మనవి చేస్తూ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను.